నమస్తే మేడం. నమస్తే మేడం ఏంటి మేడం ఈరోజు మనం వార్త చూస్తే ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి మోడీ ఈరోజు అమరావతికి పునఃప్రారంభానికి వస్తున్నారనేసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి పారిపోయారనేసి ఒక వార్త వచ్చింది. అదంతా చూసాం మనం పేపర్లో కూడా. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడి బెంగళూరుకి పారిపోయారనుకోవచ్చా? ఎందుకు పారిపోవాలండి? మేమేమన్నా ఏం చేసామని పారిపోవాలి? వాళ్ళలాగా ఏమైనా అన్యాయాలు అకృత్యాలు చేస్తున్నామా, దారుణాలు చేస్తున్నామా? పారిపోవాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతి వారం వెళ్తారు, పనులు ఉంటాయి, వెళ్తారు. నిన్న కూడా గురువారం వెళ్ళారు. కానీ ఇన్విటేషన్ ఎలా ఇచ్చారండి వాళ్ళు? అసలుకి పారిపోవాల్సిన అవసరం లేదు మాకు. ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది, మళ్ళీ చిరంజీవి గారికి ఎలా వెళ్ళింది ఇన్విటేషన్ అనేది కూడా వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి. అట్టా తప్పుడు మాటలు, తప్పుడు ఇది రాయటం కానీ పేపర్లో చేయకూడదు. వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు రాసినట్టున్నారు. ఏబిఎన్ వాళ్ళు కానీ మామూలుగా ఈనాడు పేపర్ కానీ ఏ పేపర్ అయినా కానీ తప్పుడు వ్యవహారాలు, తప్పుడు రాతలు రాయకూడదు కదా. తెలుసుకొని మ్యాటర్ తెలుసుకొని మనం మాట్లాడాలా, రాయాలి ఏదైనా కానీ. వాస్తవంగా జరిగింది ఏంటంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ అనేది ఏ విధంగా వచ్చిందంట? అదే ఎవరో మామూలు గవర్నమెంట్ తీసుకొచ్చి ఏదో కేఎన్ఆర్ గారికి ఎవరికి ఇచ్చినట్టున్నారు. మరి చిరంజీవి గారికి ఏమో ఎలా వెళ్ళింది ఇన్విటేషను? ఈయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు గౌరవించి, ఒక మాజీ సీఎం మీరు ఎలా గౌరవించాలి అలా గౌరవించి ఇవ్వాలి కదా. ఏదో ఇచ్చాము, పంపించాము అని చెప్పుకోవడానికి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మీరు నిజంగా హృదయపూర్వకంగా మీరు ఇవ్వాలనుకుంటే చిరంజీవి గారికి ఎలా పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరు అలా పంపించినట్టే మరి వచ్చేవాళ్ళు ఏమో ఆలోచన చేసేవాళ్ళు. పారిపోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. అంటే ఈయన మోడీకి భయపడే పారిపోయాడు, అందుకనే పారిపోయాడు. ఈయనకి ఇంతకంటే గౌరవంగా ఏ విధంగా ఇస్తారు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఎవరొచ్చి ఇస్తారన్న విధంగా కూడా టీడీపీ వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయన్నట్టుగా వైసీపీ నాయకులు, మీ నాయకులే చెప్తున్నారు కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి, ఏదైనా మాట్లాడతారు. అది టీడీపీ అంటేనే ఏంటంటే ఒక దౌర్జన్య ఒక పార్టీ అనమాట. దౌర్జన్యానికి మారు పేరు ఏంటంటే టీడీపీ పార్టీ అని. వాళ్ళు ఏదైనా మంచిని చెడు మంచిగా మాట్లాడే వాళ్ళు, గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరంటే టీడీపీ నాయకులే. అంతే. ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. ఉన్నది లేనట్టుగా మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడతారు. అసలు రైతులకి సుభిక్షంగా ఉందనేసి ఈరోజు అమరావతి పునఃప్రారంభం సభలో కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు రైతులకంతా సుభిక్షంగా ఉన్నట్టుగా అనేసి. దాన్ని చూసి అసలు రైతుల గురించి కూడా ఎందుకని మాట్లాడట్లేదు రైతులకున్న సిచ్యువేషన్? ఇప్పుడు అమాయక ప్రజలు, రైతులు కానీ ఈ అమాయకులు ఏంటంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజధాని అంతా కొట్టేశారు. 40,000 ఎకరం ఎంత కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరం కావాలంటున్నారు. ఇప్పుడు అమాయక ప్రజల్ని కానీ రాజధాని రైతులు కానీ మోసం చేసి ఇప్పుడు మోదీ గారిని కూడా ఎట్లన్నా కానీ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు డబ్బులు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకొని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పంచుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ వాళ్ళు రాజధాని రైతులకు కానీ వాళ్ళు మేలు చేయరు, ప్రజలకు కానీ మేలు చేయరు, ఎవరికి కానీ మేలు చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు.